నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. కాళేశ్వరం అవసరం లేకున్నా కట్టారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణ. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం. కేసీఆర్ బండారం అసెంబ్లీ సమావేశాల్లో బయటపెడతామని హెచ్చరిక. రాష్ట్ర అధికార గీతంగా జయ జయ హే తెలంగాణ. తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మార్పులు. కేబినెట్ నిర్ణయాలను ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి. కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో విచారణ. 2 వేర్వేరు కేసుల్లో ఉత్తర్వులను పరిశీలించాలన్న ధర్మాసనం. ఈ నెల 16కు వాయిదా వేసిన న్యాయస్థానం. రేపే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పీసీసీ కసరత్తు. ఆశావాహుల నుంచి 309 దరఖాస్తుల స్వీకరణ. గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం. జార్ఖండ్ వెళ్లిన సీఎం రేవంత్. రాహుల్ గాంధీ న్యాయయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి. బట్టి, పొంగులేటి, సీతక్క, దీపాదాస్ మున్షి హాజరు. రేపు తెలంగాణ భవన్ కు మాజీ సీఎం కేసీఆర్. కృష్ణా జలాల పరిరక్షణ కోసం సమావేశం. పాల్గొననున్న ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులు. ఏలూరులో రా కదలిరా బహిరంగ సభ. వైసీపీ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారన్న చంద్రబాబు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా. జార్ఖండ్లో వీడిన ఉత్కంఠ. విశ్వాస పరీక్షలో నెగ్గిన చెంపై సోరెన్ ప్రభుత్వం. 81 సీట్లకు 47 ఓట్లు అనుకూలం. ఆస్ట్రేలియాలో చెలరేగుతున్న కార్చిచ్చు. 112కు చేరిన మృతుల సంఖ్య. చిలీలో ఇప్పటికే 8000 హెక్టార్లు బూడిదైన అటవీ ప్రాంతం. వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ. సెన్సార్ బోర్డు మరోసారి వీక్షించాలన్న ధర్మాసనం. ఈ నెల 9 లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశం. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.